12 ఒకసారి వచ్చే సంప్రదాయ గ్రామదేవత పండుగ సందర్భంగా ఏర్పాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన మంత్రి ఆ పని చేయకపోగా మైలేజీ కోసం పాకులాడారట. అడ్డగోలు డైలాగులతో ఫ్లెక్సీలు రాయించుకొని హడావుడి చేసి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేయడంతో మంత్రి తీరుపై స్థానికులు రోడ్డెక్కారు. 12 ఒకసారి వచ్చే సంప్రదాయ గ్రామదేవత పండుగను తానే తెచ్చారని మంత్రి చెప్పుకోవడంపై మండిపడ్డారు. పొలిటికల్ మైలేజీ కోసం అమ్మవారి పండుగనే రాజకీయం చేయాలని చూసిన మంత్రి వ్యవహార శైలిని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. మైలేజీ రాకపోగా డ్యామేజీ జరిగిందని సదరు మంత్రి ఆగ్రహంతో ఆవేదనతో ఇంటికే పరిమితమయ్యారట. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురించి ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న సంధ్యారాణి పొలిటికల్ మైలేజ్ కోసం వేసిన తప్పటడుగులు నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ వివరాలు చూద్దాం. సాలూరులో ప్రతి 12 ఏళ్లకోసారి శ్యామలాంబ అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి కూడా ఈ పండుగ సందర్భంగా సాలూరు వాసులు పెద్ద ఎత్తున తమ బంధువులకు మిత్రులకు ఆహ్వానించుకున్నారు. దాంతో పట్టణమంతా జనసంద్రాన్ని తలపించింది. అది చూసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ప్రజలు ఎంతో భక్తిభావాలతో ఆధ్యాత్మిక ఆలోచనలతో నిర్వహించుకుంటున్న పండుగకు కారణంగా తానేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. సంధ్యమ్మ వచ్చింది, పండుగ తెచ్చింది అంటూ లేనిపోని గొప్పలతో ఫ్లెక్సీలు వేయించుకొని పట్టణమంతా ప్రచారం చేయించారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. అమ్మవారి సిరిమాను రథం ఊరేగింపు సజావుగా సాగేలా చూడాల్సిన మంత్రి ఆ పని చేయకపోగా ప్రజలు ఇబ్బంది పడేలా వ్యవహరించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల మధ్యన డాబు దర్పం ప్రదర్శించడానికని వాహన శ్రేణితో వచ్చి కార్యక్రమం సజావుగా సాగకుండా అడ్డుపడ్డారు. సిరిమానును వీధుల్లో తిప్పడానికి కరెంటు వైర్లు అడ్డం వస్తాయి కాబట్టి ఊరేగింపు అయిపోయేంత వరకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేస్తారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన ప్రదర్శన కారణంగా సిరిమాను ఊరేగింపు ఆలస్యమవ్వడంతో సమయానికి కరెంటు పునరుద్ధరణ కాకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సిన అధికారుల అసమర్థత కారణంగా విద్యుత్ సరఫరా మరింత ఆలస్యమైంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సాలూరు పట్టణవాసులు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచ్చింది. పండగకొచ్చిన అతిథులు కూడా అష్ట కష్టాలు పడ్డారు. దాంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు, రోడ్డు మీదకొచ్చారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటి వద్దకు వచ్చి తమ నిరసన తెలిపారు, శాపనార్థాలు పెట్టారు. మంత్రి తీరును గట్టిగా ఎండగట్టారు. ప్రజల ఆగ్రహాన్ని చూసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి బయటకు వస్తే ఏమవుతుందో అనే భయంతో ఇంటి గేట్లు తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారని సమాచారం. భారీ సంఖ్యలో మంత్రి ఇంటి ముందుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. మరోపక్క జనం విద్యుత్ శాఖ అధికారులను కూడా నిర్బంధించారు. ప్రజాగ్రహం ఉవ్వెత్తున లేవడంతో సాలూరులో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం కొన్ని గంటల పాటు అందరిలో కనిపించింది. ఈ గందరగోళానికంతా కారణం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రచార యావ అతి చేస్తలేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమెకు ముందస్తు చర్యలపై అవగాహన లేకపోవడం, పండుగను అడ్డం పెట్టుకుని మైలేజీ కోసం లేనిపోని డాబు దర్పాన్ని ప్రదర్శించడంతో ప్రజలు తిరగబడ్డారని సమాచారం. 12 ఏళ్లకోసారి జరిగే పండుగను తానే తెచ్చినట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం తప్పిస్తే అంతటి అపురూపమైన సంబరం సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయాలనే ఇంగిత జ్ఞానం మంత్రికి లేకపోయిందనే విమర్శలు వినిపించాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతగానితనం వల్లనే, అతి చేష్టల వల్లనే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని కూటమి పార్టీల నేతలే విమర్శలు గుప్పించినట్టు సమాచారం.